Hello Andy, నేను Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. So the topic for today's discussion is ICSI procedure అండి. So what is the difference between IVF and ICSI? ICSIకి IVF లో procedures లో తేడా ఏంటి, అది ఎలా చేస్తాము, ఆ టర్మినాలజీ ఎలా వాడతాము, అసలు స్టెప్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దామండి. సో బేసిక్గా మనం ఫస్ట్ ఒక పేషెంట్కి ఒక కపుల్కి మనం IVF అని డిసైడ్ చేశాక హౌ విల్ యూ గో హెడ్. సో డే 2 నుంచి తనకి అంటే ఫీమేల్ పార్ట్నర్కి మనం డే 2 నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామండి. గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటారు వీటిని. సో అక్కడ నుంచి మనం ఒక యావరేజ్‌గా 10-11 డేస్ స్టిమ్యులేషన్ ఉంటుంది. సో ఇంజెక్షన్ స్టార్ట్ చేసి మధ్యలో స్కాన్స్ చేసుకుంటాం. ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫాలిక్యులర్ గ్రోత్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో యావరేజ్‌గా 10-11 డేస్ పడుతుందండి ఆ గ్రోత్ అనేది పెరగడానికి. అండ్ సమ్‌వేర్ అరౌండ్ 10 ఆర్ 11th డే ఇఫ్ ద గ్రోత్ ఇస్ గుడ్, అంటే అరౌండ్ 18-20 వరకు ఫాలికల్ సైజ్ పెరిగింది అంటే అక్కడ మనం ఒక ఫైనల్ ఇంజెక్షన్, ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఏంటి అంటే మనకు ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇచ్చాక అరౌండ్ 35 hours లోపల మనం ఎగ్ పికప్ చేస్తామండి. దాన్ని ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ అంటారు, ఆర్ ఓవమ్ పికప్ ప్రొసీజర్ అంటారు. సో ఆ ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ అనేది ఏంటి అంటే మనం ఒక నీడిల్ ద్వారా ఏదైతే ఫాలికల్స్ గ్రో అయ్యాయో అవి మనం పంక్చర్ చేసి ఆ ఫాలికల్లో ఉన్న ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేస్తాం. ఆ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసి మనం ఒక టెస్ట్ ట్యూబ్ అంటారు అనమాట, ట్యూబ్లోకి ఆ ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేసి అది మనం ఎంబ్రియాలజిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంబ్రియాలజిస్ట్ అండర్ మైక్రోస్కోప్ ఆ ఫ్లూయిడ్లో ఎగ్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎగ్స్ని వెతికి దాన్ని సపరేట్ చేసి పెడతారు. సో ఫ్రమ్ దేర్ అక్కడ ఎగ్స్ అండ్ స్పర్మ్ని మిక్స్ చేయడాన్ని ఐదర్ ఐవీఎఫ్ ICSI అని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఐవీఎఫ్ అన్న ICSI అన్న సేమ్ ప్రొసీజర్ అండి. దాని తర్వాత అయ్యే ప్రొసీజర్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఐవీఎఫ్కి ICSIకి. సో కన్వెన్షనల్ ఐవీఎఫ్కి ICSIకి డిఫరెన్స్ ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ ఎలా కలిపే పద్ధతిని డిఫరెన్స్ ఉంటుంది. సో కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే ఎవరికి చేస్తాం, ICSI అంటే ఎవరికి చేస్తామని ఇండికేషన్స్ ఉంటాయండి. కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే జనరల్గా ఏం చేస్తామంటే ప్రొసీజర్లో ఒక పెట్రీ డిష్ అని ఉంటుంది. ఆ డిష్లో మనం కొన్ని ఎగ్స్ వేసుకొని దాని తగ్గట్టు కొన్ని స్పర్మ్స్ వేస్తాం. సో ఈ 2-3 ఎగ్స్కి ఇన్ని స్పర్మ్స్ అని వేసి ఆ పెట్రీ డిష్లో దాంతో పాటు మీడియా వేసి అది ఇంక్యుబేటర్లో పెట్టేశాక అదే న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతుంది. అంటే స్పర్మ్ ఎగ్ ఒక కలియక నార్మల్గా అవుతుంది అనమాట. సో ఎలా అయితే మనకి నార్మల్గా న్యాచురల్గా బాడీలో అవుతుందో ఫర్టిలైజేషన్, అలానే ఆ పెట్రీ డిష్లో మనం ఇంక్యుబేటర్లో పెట్టాక న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతున్నాం. అంటే స్పర్మ్ విల్ సెలెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్, అంటే మంచిగా ఉన్న స్పర్మ్ వెళ్ళి ఎగ్ని పెనిట్రేట్ చేసి ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. ICSI ప్రొసీజర్లో ఏమవుతుందంటే మనం ప్రతి ఎగ్కి ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా మార్ఫలాజికలీ అంటే బాగున్న గుడ్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కన్వెన్షనల్ ఐవీఎఫ్లో జనరల్గా మనం ఎందుకు కన్వెన్షనల్ ఐవీఎఫ్కి వెళ్తామంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి. ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, అంటే మేల్ ఫ్యాక్టర్ ఎక్కువ లేని వాళ్ళకి, గుడ్ మార్ఫాలజీ స్పర్మ్స్ ఉండాలంటే అంటే అట్లీస్ట్ 4% అబవ్ ఆకారం, ఏదైతే స్పర్మ్ ఆకారం ఉందో అట్లీస్ట్ 4% అబవ్ మంచి ఆకారం ఉన్న స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి మనం కన్వెన్షనల్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ ఐవీఎఫ్ అనేది చేస్తామండి. అంటే ఫర్టిలైజేషన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్ చేస్తాం. అండ్ ICSI ఎవరికి చేస్తామంటే జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, లెస్ దెన్ 5 million కౌంట్ ఉన్న వాళ్ళకి, మొటిలిటీ బాగా తక్కువ అంటే లెస్ దెన్ 10% ఉన్న వాళ్ళకి, మార్ఫాలజీ కూడా బాగా తక్కువ లెస్ దెన్ 2% ఆర్ 1% ఉన్న వాళ్ళకి ఈ ICSI పద్ధతి చెప్పడం జరుగుతుంది. ఇంకా సర్జికల్ రిట్రీవ్ స్పర్మ్ అంటే టీజా పద్ధతి ద్వారా, పీజా పద్ధతి ద్వారా ఏదైతే స్పర్మ్స్ మనం టీజా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, అంటే కొంతమందికి 0 కౌంట్ ఉంది, అజోస్పర్మియా అంటారు. సో అట్లాంటి పేషెంట్స్కి మనం ఎప్పుడైతే సర్జికల్లీ ఈ స్పర్మ్స్ రిట్రీవ్ చేస్తామో టెస్టిస్ నుంచి తీయడం జరుగుతుంది. లేకపోతే ఎపిడెడైమస్ నుంచి పర్క్యూటేనస్ ఎపిడెడమల్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్స్ అలా పద్ధతి ద్వారా తీసినప్పుడు ఆ స్పర్మ్స్ని కూడా కంపల్సరీ ICSI ద్వారానే మనం ఎగ్లోకి కలపడం జరుగుతుంది. సో అప్పుడు మనం ICSI ప్రొసీజర్ అనేది ఆప్ట్ చేయడం జరుగుతుంది. సో ICSIకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ మేజర్గా సక్సెస్ రేట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐవీఎఫ్ ద్వారా మనం ఫర్టిలైజ్ చేస్తే సో స్పర్మ్ హ్యాస్ టు సెలెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్, అంటే మంచి స్పర్మ్ వెళ్ళి కలవడం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. బట్ ICSIలో ఏంటి అంటే సో ఆన్ అన్ యావరేజ్ ఐవీఎఫ్లో ఏమవుతుంది, కన్వెన్షనల్ ఐవీఎఫ్ 80% ఫర్టిలైజేషన్ రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ICSIలో ఆల్మోస్ట్ 100% ఫర్టిలైజేషన్ రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతుందంటే ఈ మధ్య కాలంలో ప్రతి సెంటర్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్కి ICSI చేయడమే జరుగుతుంది. సో దట్ ద ఫర్టిలైజేషన్ ఇస్ 100%. అట్లాంటప్పుడు మనకి ఎగ్స్ అన్ని ఫర్టిలైజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి గుడ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ ఆర్ ఫాలోయింగ్ ICSI అండి. థ్యాంక్ యూ.